కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలది. ఇక్కడ ఇక్కడ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు. జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు. భరాసా అంటే భయం రాష్ట్రీయ సమితి అట. ఓకే. ఒకసారి చదువుదాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. పేదలకు సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులను మంజూరు చేశాం. ఇలాంటి సంక్షేమ పథకాల గురించి భరాసా ప్రభుత్వం ఏనాడైనా ఆలోచించిందా? దోచుకోవడం, దాచుకోవడమే వారి పని. మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు. ఈనాడు డిజిటల్, హైదరాబాద్, యూసుఫ్గూడ, న్యూస్ టుడే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలదని, ప్రజల కోసం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మంత్రులు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రహమత్ నగర్లోని పీజేఆర్ విగ్రహం, ఎల్లారెడ్డిగూడలో రోడ్ షోలు నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పాల్గొని ప్రసంగించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సుమారు 70,000 ప్రభుత్వ, లక్ష ప్రైవేటు ఉద్యోగాలు కల్పించిందన్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, ఇక్కడ వచ్చిన అశేష ప్రజానికం ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, తుమ్మల నాగేశ్వరరావు, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ ఉన్నారు. సో దట్స్ గ్రేట్. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు. జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు. భరాసా అంటే భయం రాష్ట్రీయ సమితి. అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతూ, తనపై అనేక తప్పుడు కేసులు బనాయించి జీవితం నాశనం చేయాలని భరాసా పార్టీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. యువకులకు అవకాశం ఇవ్వాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అభ్యర్థిత్వం ప్రకటిస్తే దాన్ని జీర్ణించుకోలేక భరాసా నాయకులు నిరాధార ఆరోపణలకు తెరదీశారన్నారు. భరాసా అంటే భారతీయ రాష్ట్రీయ సమితి కాదని, భయం రాష్ట్రీయ సమితి అని అన్నారు. ఎక్కడున్నాం? జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని, అలాంటి తనను రౌడీ అంటూ నిందారోపణలు వేస్తున్న వారికి 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయడం ద్వారా సరైన సమాధానం చెప్పాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దట్స్ గ్రేట్ సార్, దట్స్ గ్రేట్. సో అనవసరమైన నిందలు భరాసా పార్టీ వేస్తుందంట. సో అట్లా నిందలు వేయడం తప్పు. మంచోళ్ళని ఎప్పుడు మంచినే చూడాలి.